నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ఒకటి విన్నాను, మీ క్లాస్ లో అటెండ్ అయిన ఒకరికి 2 years నుంచి రావాల్సిన మనీ మీ క్లాస్ కి అటెండ్ అవ్వగానే వచ్చాయని. అది ఎలా సాధ్యమైంది? సక్సెస్ మీకే ఎందుకు సాధ్యమవుతుంది? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, 2 years నుంచి రావాల్సినటువంటి అమౌంట్ క్లాస్లోకి వచ్చిన తర్వాత రావడం జరిగిందండి. అది ఏంటి సార్, ఎందుకు ఇలా మ్యాజిక్స్ జరుగుతాయంటే చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎనర్జీ అండి. మనం పాజిటివ్ వైబ్స్ కనుక మన లోపల ఉంటే మనకు రావాల్సిన అన్నీ వచ్చేస్తుంటాయి మేడం. యూనివర్స్ వివిధ మార్గాల ద్వారా మనకి ఇచ్చేస్తుంటుంది. అది నేను చెప్పడం కంటే మనం చూద్దామండి హరిత గారు. ఇక్కడ మనం చూసినట్టయితే హైదరాబాద్లో ఎగ్జామ్స్ నాకు 5 days ఇక్కడే ఉండాలి అండ్ హాస్టల్లో ఉంటే నేను చదువుకోవడానికి టైం దొరుకుతుంది అని అనుకుని మరుసటి రోజు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను. కానీ చేతిలో ధనలక్ష్మి లేదు. ఏం చేయాలి అనుకున్న సతమత పరిస్థితిలో 2 years నుంచి నాకు ఇవ్వాల్సిన డబ్బులను కూడా ఇవ్వకుండా సతాయిస్తున్నవారు కాల్ చేసి డబ్బులు అమౌంట్ వేస్తున్నానండి, 20,000 వేస్తున్నానండి అని చెప్పి వెంటనే క్రియేట్ చేశారు. అందుకు నేను మీకు మన విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు చేసిన గురుగారు. అసలు రావు అనుకున్నవి వచ్చాయి, సింపుల్ గా చెప్పాలంటే. అవునండి, ఎలా పాసిబిలిటీ అవుతుందండి? ఎనర్జీ అండి, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మనలో పాజిటివ్ ఎనర్జీ ఉంటే మనీ ఎక్కడున్నా వస్తుంది మేడం. మనలో నెగిటివ్ ఎనర్జీ ఉండి ఎంత ట్రై చేసినా రాదు. చాలా మంది ఏం చేస్తారంటే బయట ట్రై చేస్తుంటారు. బయట కాదు మార్చుకోవాల్సింది, మన అంతర్ ప్రపంచాన్ని మార్చుకోవాలండి. చాలా మంది రిచ్గా అవడం కోసం బయట ఉన్న వాటిని చేంజ్ చేయాలని ట్రై చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే మన మైండ్ సెట్ మనం మార్చుకుంటామో అప్పుడే మనం లైఫ్ సెట్ అవుద్ది. మన జీవితంలో ఏది కావాలన్నా వస్తుంది మేడం. ఎందుకంటే సృష్టిలో నేను నమ్మేది ఏంటంటే మేడం, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ వైబ్రేటింగ్ మేడం. వైబ్రేట్ అయిన ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనీ ఈజ్ హ్యావింగ్ సర్టన్ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ నీకు రావాలి అంటే నువ్వు మనీ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవ్వాలి. మనీ గురించి నీకు పాజిటివ్ ఆలోచనలు కనుక ఉంటే నీ దగ్గరికి మనీ వస్తుంది. మనస వాచ కర్మణ ఒకటే వైపుకు ఉండాలి మేడం. కొంతమందికి ఎందుకు మనీ రాదంటే వాళ్ళు మనసులో సంపాదించాలని అనుకుంటారు, బట్ పదాలు మాత్రం డిఫరెంట్ గా మాట్లాడుతుంటారు. అదేవిధంగా యాక్షన్ స్టెప్స్ కూడా ఆ విధంగా ఉండవు. సపోజ్ విద్యార్థి చదువుకోవాలనుకుంటున్నాం అండి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, మంచి ర్యాంక్ రావాలని కోరుకున్నాడు, మనసులో అది ఉంది. ఎప్పుడైతే తనకు తానుగా చెప్పుకోవాలి, ఎస్ నేను అవుతానని చెప్పుకోవాలి, దాని తగ్గట్టు యాక్షన్ స్టెప్ కూడా మ్యాచ్ అవ్వాలి. అప్పుడే స్టూడెంట్ మంచి మార్క్స్ తో పాస్ అవుతాడు. ఇక్కడ కూడా అంతే, ఎవరికైనా మనీ రావాలి, ఏదైనా ఒకటి అనుకుంటే దాని గురించే ఆలోచించాలి, ఇంకా వేరే ఆలోచనలు రానివద్దు. సేమ్ ఏదైతే అనుకుంటాడో దానిపైనే ఫోకస్ పెట్టాలి. వేరే వచ్చినప్పుడు ఏమవుతాయంటే వారి మనసులో మనీని తప్పిస్తే వేరే ఉన్నప్పుడు చూడండి, నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ నేను పెడతానంటే మన క్లాస్ లోకి అందరూ అటెండ్ అవుతారు మేడం. స్టూడెంట్స్ కూడా వస్తారు, అదే విధంగా పేరెంట్స్ అటెండ్ అవుతారు. అందరికీ హెల్ప్ అయ్యే విధంగా తీసుకొచ్చాం కోర్సెస్. సో ఎందుకు ఇట్లా మన దాంట్లో ఫాస్టెస్ట్ రిజల్ట్స్ రావడానికి ప్రధానమైన వైబ్రేషన్స్. మన క్లాసెస్ అటెండ్ అవుతే ఎక్కడ లేనటువంటి కొన్ని సీక్రెట్స్ మన క్లాసెస్ లో ఉంటాయి. ఏంటంటే ఎస్పెషల్లీ టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ మేడం, ఎక్కడ దొరకదు. అది అంటే గూగుల్లో కానీ యూట్యూబ్లో దొరకదు. అది కేవలం మీ ఎక్స్పీరియన్స్ అవుతారు. కొన్ని 8 steps ఉంటాయి మేడం, సింపుల్ 8 steps ఉంటాయి. ఆ స్టెప్స్ ఫాలో చేసిన తర్వాత మీరు ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లోకి మన మనసు వెళ్ళిపోద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంది. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేషన్ రీప్రోగ్రామింగ్ అవుతుంది, మన మైండ్ రీప్రోగ్రామింగ్ అవుతుంది. ఆ రీప్రోగ్రామ్ అయ్యే టైంలో మీకు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ కోరిక నిజమైనట్టుగా మీరు దృశ్య రూపాన్ని అంటే పిక్చర్స్ రూపాన్ని దర్శించాలి మనసులో. అప్పుడు ఏదైతే మనం దర్శిస్తామో దాన్ని మనం పొందుతుంటాం. అయితే ఈ క్రమంలో వాళ్ళు డే టు డే లైఫ్ లో రకరకాల వస్తుంటాయి మేడం. ఇంకొక స్లైడ్ మనం సెకండ్ స్లైడ్ మనం చూసినట్టయితే, సో ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ ఎదురవుతుంటాయి. పాత నేను మా క్లాస్లోకి అటెండ్ అయిన తర్వాత పాత నేను నుంచి కొత్త నేనుగా వెళ్ళిపోతారు. ఇక్కడ పాత నేను ఓల్డ్ మీరు చూడండి, ఎన్నో స్ట్రోక్స్ తగిలే తన నిస్సహాయ స్థితిలో నిరాశ నిస్పృహలో అలాగే చూసుకుంటూ ఉన్నాడు. ఏమైంది? బ్లడ్ బయటకు వచ్చింది. మన క్లాస్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఒక ప్రొటెక్ట్ ఏర్పడుతుంది, ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. అది చూడండి, ఆ వచ్చిన తర్వాత అప్పుడు అలా ఉన్నతను ఇప్పుడు ఇలా మారాడు. అదే విధంగా మన క్లాస్లోకి వచ్చిన తర్వాత అలా ఉన్నవారు ఇలా అయిపోతారు. అంటే వాళ్ళ లోపల ఏమవుతుందంటే ఇన్నర్ ఎబిలిటీ పెరిగిపోద్ది మేడం. ఓకే, వాళ్ళు మనీని ఆకర్షించాలని ఇదేనే కాదు, మనీనే కాదు, ఏదైనా సరే వారు హెల్త్ అని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అండ్ రిలేషన్షిప్స్ అండ్ కెరియర్లో కూడా. ఎంతో మంది అన్ఎంప్లాయ్మెంట్కి వచ్చి మన క్లాస్కి అటెండ్ అయిన తర్వాత వారి మైండ్ సెట్ ఇంప్రూవ్ చేసుకొని కొత్త స్కిల్స్ అప్డేట్ చేసుకొని వాళ్ళకి ఎన్నో రిజల్ట్స్, గ్రేట్ రిజల్ట్స్ వచ్చాయి. బట్ ఎలాంటి విషయాల్లో సక్సెస్ ఎక్కువ చూస్తున్నారు మీ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు? మనీ గురించి అయితే చాలా చూస్తున్నాం మేడం. మనీకి అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్కి రావడం కొంతమంది చూశాను. దాంతో పాటు వారికి రావాల్సిన అమౌంట్ రావడం జరిగింది. ఇన్కమ్ లెవెల్స్ పెరిగాయి మేడం. ఒక అతను 30,000 రూపీస్ తో వచ్చాడు నా దగ్గరికి. ఆ 30,000 నుంచి వచ్చిన వ్యక్తికి ఈ రోజు 2.4 lakh పర్ మంత్ ఎర్న్ చేస్తున్నాడు. సో ఎలా పాసిబిలిటీ అవుతుంది అంటే, నేను అఫర్మేషన్స్ కూడా రాపిస్తాను. నేను ఒకటేసారి 10,000 కూడా ఎర్న్ చేయని వ్యక్తికి నేను ₹1,00,00,000 వస్తాను గ్యారంటీ ఇవ్వను. బట్ నేను ఒకటి గ్యారంటీ ఏమిస్తానంటే, వారు ఉన్న రంగంలో నెంబర్ 1 చేస్తాను గ్యారంటీ మాత్రం నేను ఇస్తాను. ఎప్పుడైతే వారు ఉన్న రంగంలో వారు నెంబర్ 1 అయినప్పుడు, హరిత గారు మీరు చెప్పండి, మనీ ఫ్లో అవుతుందా లేదా? ఒక పర్సన్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు మేడం. ఆ పర్సన్ కి పర్ మంత్ అసలు ఏం రావట్లేదు మేడం, ఒక సేల్ కూడా క్లోజ్ అవ్వట్లేదు. నేను ఏం చేపిస్తానంటే ఆ పర్సన్ రియల్ ఎస్టేట్ లో ది బెస్ట్ పర్సన్ గా నేను తయారు చేస్తాను. సో నెంబర్ 1 పొజిషన్ కి చేరిన తర్వాత మనీ ఆటోమేటిక్ వస్తుంది. ఇన్సూరెన్స్ సర్వీసెస్ చేస్తున్నారు ఒక వ్యక్తి,
సో సేల్స్ అవ్వట్లేదు, నో అని చెప్పారు. ఎన్నో చేసే పనిలో గ్రోత్ ఉంటే, వర్క్ లో గ్రోత్ ఉంటే ఖచ్చితంగా డబ్బు ఆటోమేటిక్ గా వస్తది. ఎస్, ఆటోమేటిక్గా వస్తుంది. కర్మ మ్మ్. శ్రేష్టత, కర్మలు శ్రేష్టంగా మారాలి మేడం. మ్మ్. అంటే ఏ పని చేస్తున్నాడో ఆ పని ఎందు పూర్తి శ్రద్ధను పెట్టి కనుక చేయగలిగితే అందులో నెంబర్ 1 అవుతా మాత్రం డెఫినెట్గా వస్తాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్ వల్ల ఎంతో మంది నా దగ్గరికి వస్తారు. వెల్నెస్ కోచ్, న్యూట్రిషన్ కోచ్ అయితే చాలా మంది నా దగ్గరికి వస్తుంటారు. వాళ్ళు వచ్చి ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఓన్లీ ఒకటి ఏంటంటే సిస్టమేటిక్ వేలో ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఎవ్రీ సింగిల్ డే ఐఎమ్ గివింగ్ ద ట్రైనింగ్ మేడం. అంటే ప్రతిరోజు వాడు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళ యందు వాళ్ళకు ఆత్మవిశ్వాసం. నేనేం వాళ్ళని చేయనండి, వాళ్ళకు వాళ్ళుగా ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను అంతే. అలా వారు చేయడం వల్ల వారిలో ఉన్న అన్ని మనీ బ్లాక్స్ అన్ని వెళ్ళిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీగా మారుతారు. ఎప్పుడైనా సరే పాజిటివ్ ఎనర్జీగా వారు మారినప్పుడు పాజిటివిటీ అట్రాక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే లైక్ అట్రాక్ట్ లైక్. మనలో నెగిటివిటీ ఉంటే పాజిటివిటీని ఆకర్షించుకోలేం. మనలో నెగిటివిటీ తీసి పాజిటివిటీ పెంచుకున్నప్పుడు పాజిటివిటీ అంటే సానుకూలతను మన జీవితంలోకి ఈజీగా ఆకర్షించబడుతుంది. మనీ ఈజ్ హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ మేడం. అది రావాలి అంటే నీ లోపల అన్ని నెగిటివ్ ఎనర్జీ మొత్తం తీసేయాలి. నువ్వు ఎప్పుడు కూడా రేపు చేయాల్సిన పని పాజిటివ్ ఎనర్జీ రావాలంటే మీ క్లాస్ అటెండ్ అయ్యాక ఎన్నాళ్ళు పడుతుంది టైం? అయితే ఎలా ఉంటుందంటే మేడం, అది వారి యొక్క ఎనర్జీ స్థాయిని బట్టి ఉంటుంది మేడం. కొంతమందికి ఏంటంటే ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉండి ఫాస్ట్గా వచ్చేస్తుంది, కొంతమందికి ఏంటంటే కొంచెం స్లో వస్తుంది. బట్ డెఫినెట్లీ వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. సో అందుకోసం నేను ఏం చెప్పాలి, అదే కాదు ఇక్కడ నుంచి కొన్ని సబ్జెక్ట్ కూడా మార్చాను మేడం. ప్రతిరోజు కూడా ఒక టాస్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నేనేమంటా అంటే రేపు చేయాల్సిన పని ఈ రోజు చేయండి, ఈ రోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయండి. ఎప్పుడైతే ఎప్పటి పనులు అప్పుడు చేస్తే సగం టెన్షన్ వెళ్ళిపోద్ది మేడం. సో ఎప్పుడైతే పాజిటివ్గా మనీ చూస్తారో వారికి మనీ ఫ్లో అనేది అవుతుందండి హరిత గారు. మీ క్లాస్ కి అటెండ్ అవ్వాలంటే ఏంటి మరి, ఎలా Yes. ప్రాసెస్ ఏంటి? ఎస్, గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందండి. కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ కంప్లీట్గా ఫ్రీ అండి. మేము ఫస్ట్ డెమో క్లాస్ను కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నాం. ఎందుకంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సో అందరినీ ఫస్ట్ ఎవరిని మీరు రండి క్లాస్కు రండి అని నేను ఎవరికీ చెప్పను. ముందు డెమో క్లాస్ వినండి, విని మీకు నచ్చిందా, నచ్చిన తర్వాత రండి. ముందు డిసిజన్ మీరు తీసుకోండి. అందుకోసం మేము ఎప్పుడు కూడా ఫస్ట్ మనీని తీసుకోవడం కంటే ముందు మేము డెమో క్లాస్ ఇస్తాం. మీ ఇస్తాం ఫస్ట్, ఇచ్చిన తర్వాత మేము తీసుకోండి. అంటే ఒకటే ఏంటంటే వాళ్ళకు రిజల్ట్స్ మీరు సాధించగలరు అనే నమ్మకం వారిలో కలిగిన తర్వాతే మీరు ఆ దగ్గరికి రండి. వచ్చిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉంటుందో వాళ్ళే చూస్తుంటారు. అంటే ఒకటి మీరున్న రంగంలో వారిని నెంబర్ 1 అంటే వారు ఏ రంగమైనా కానీ మేడం, సినీ రంగమైనా కానీ, పారిశ్రామిక రంగం కానీ, సర్వీస్ సెక్టర్ ఏ రంగమైనా కానొచ్చు. మీరు వచ్చిన తర్వాత నెంబర్ 1 అవుతారు. నెంబర్ 1 అయినాక మనీ ఈజీగా ఆకర్షించుకుంటారు. హరిత గారు, థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. నా రిజల్ట్ చాలా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదు. మా సుధారాణి గారు చేస్తున్నప్పుడు ఒక రోజు పౌర్ణమి రోజు చేపించారు ఆ చేత. నాకు ఆటోమేటిక్ గా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ మా హస్బెండ్ నన్ను ఇంట్లో గొడవ చేస్తుంటూ ఉండేవాళ్ళు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల ఫస్ట్ తన మీద అనుకున్నాను. ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంత రిస్క్ లో ఉన్నా సరే నవ్వుతూ స్మైలీతో నాతో స్పెండ్ చేస్తున్నారు. నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్. అంటే మాకు హోమ్ మేకర్ కదా, కుకింగ్ పని వంటలో నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్. అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్. వచ్చింది, హ్యాపీగా ఉంది సార్. నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్కెళ్ళారు. అది మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేళ్ళారు సార్. నా కారు చాలా హ్యాపీగా ఉంది సార్.